రాజకీయ ప్రేరేపిత కుట్రతో ధర్నాకు దిగారని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆరోపించారు. స్థానికుల బాగోగులు పట్టించుకోకుండా హరీష్ రావు స్వార్థం కోసం వాడుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. విత్తనాల ఫ్యాక్టరీపై పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఆరోపించారు. ఫ్యాక్టరీపై తమకు సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదన్నారు. 50 కోట్లకు మించి ఏర్పాటు చేసే ఏ ఫ్యాక్టరీకైనా కేంద్రం నుంచి అనుమతులు కావాలని చెప్పారు. ఆ విషయం స్థానికంగా ఉన్న బీజేపీ ఎంపీకి హరీష్ రావుకు తెలియదా అని ప్రశ్నించారు. హరీష్ రావు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిండు, అనుభవజ్ఞుడు. అన్ని సంవత్సరాల మంత్రిగా పనిచేసిన అనుభవం ఏమాత్రము ఉపయోగించకుండా, అవగాహన లేకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. ఒక్క 1% కూడా ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి గాని, గౌరవ ముఖ్యమంత్రికి గాని, స్థానిక నాయకుడిగా సంపత్ కుమార్ అనే నాకు గాని ఏ మాత్రం సంబంధం లేదు. వ్యవసాయదారులు, పరిసర ఇదంతా ఏమీ ఆలోచన చేయకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడి దీన్ని కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నం చేసిండు హరీష్ రావు. ఇది మంచిది కాదు. నీ స్థాయికి 50 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టే ఏ కంపెనీకైనా కానీ పర్మిషన్ ఇచ్చేది ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఈ దరిద్రులు 10 సంవత్సరాలు చేసిన పాపాలను కడుక్కోవడానికి చేసే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ పార్టీ